సాంప్రదాయాలు ఆచారాలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో సంవత్సరంలో 4 సార్లు నవరాత్రి ఉత్సవాల్ని జరుపుకుంటారు. వాటిని వసంత నవరాత్రి, ఆషాఢ నవరాత్రి, శరన్నవరాత్రి, మాఘ నవరాత్రి అని పిలుస్తారు. వీటిలో శరన్నవరాత్రిని మహానవరాత్రిగా ఘనంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు ప్రారంభమయ్యేందుకు రకరకాల గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కోసల రాజైన ధ్రువసింధు వేటకి వెళ్ళినప్పుడు అతడిని ఒక సింహం చంపేస్తుంది. ఎప్పటినుండో కోసల రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న ఉజ్జయిని రాజు యుద్ధజిత్తు తనలానే పోటీ పడుతున్న ఇతర రాజుల్ని ఓడించి కోసలని ఆక్రమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. మహిళలకు ఉపాధి అవకాశాల గురించి తెలియజేసే ఆమె కార్యక్రమానికి స్వాగతం. ఒక సామాన్య గృహిణికి ఎన్ని ఉపాధి అవకాశాలు ఉంటాయో పూర్తిగా వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ డివివి శ్రీవాణి గారు. నమస్తే మేడం. మరి చెప్పండి మేడం, ఒక సామాన్య మహిళ తన గుమ్మం దాటకుండా ఇంట్లోనే తనకి ఏమైనా ఉపాధి అవకాశాలు తను కల్పించుకోగలదా? తప్పకుండా కలిగించుకోగలదండి. అది ఎట్లా అంటే, ఇప్పుడు వాళ్ళు చాలా వరకు ఫుడ్ ఐటమ్స్ ఉంది, అది ఇంట్లోనే చేయొచ్చు. పూతరేకులని లేకపోతే సున్నుండని. ఎందుకంటే ఇప్పుడు బాగా అందరికీ జనరేషన్ మారిపోయింది. అందరూ కూడా ఇప్పుడు వైఫ్ హస్బెండ్ జాబ్ చేస్తే తప్ప ఒక కుటుంబంకి పిల్లల్ని వాళ్ళని చదివించుకోవడానికి కానీ ఉపాధి కలిగించి వాళ్ళు మంచిగా సంతోషంగా ఉండడానికి కానీ ఇద్దరూ చేయాలి. వైఫ్ హస్బెండ్ చేస్తే ఏంటవుదు. అట్లా ఇప్పుడు అందరూ ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఏంటంటే జాబ్స్ కూడా వెళ్తున్నారు కనుక వాళ్ళకి బిజీ టైం అయిపోయింది. వచ్చి ఈవినింగ్ వచ్చేసరికి అట్లా అలాంటప్పుడు కొందరు లేడీస్ ఏంటంటే ఇళ్లలోనే ఇప్పుడు ఈ పూతరేకులని ఇట్లా కొన్ని మిక్చర్ అని హాట్ స్వీట్ ఇట్లాగని ఇట్లా ఫుడ్ ఐటమ్ మామిడి తాండ్రని ఇట్లాంటివి అన్నీ కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇవి చేసుకుని వాళ్ళు మళ్ళీ డోర్ టు డోర్ పంపించవచ్చు. అట్లా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇస్తరాకులు ఉన్నాయి, అది మామూలు పేపర్ ప్లేట్స్ కింద వస్తున్నాయి, చాలా స్మెల్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఫంక్షన్స్ కానీ ఉపవాసాలు కానీ దేనికైనా సరే అది అడ్డాకులని ఉంటాయి. అది తెప్పించుకొని వాళ్ళు కుట్టి అది ఎక్స్పోర్ట్ కూడా చాలా బాగుంది. లోకల్ మార్కెట్ కూడా అది కూడా చాలా బాగుంది అనమాట. మేడం, మరి మీరు ఇందాక అన్నారు చాలా మంది మహిళలకి అవేర్నెస్ లేక చాలా మంది అలాగే మిగిలిపోతున్నారు ఏ ఉపాధి అవకాశాలు గురించి ఆలోచించకుండా. సో మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఏంటి మేడం? ఎలా వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇది అప్రోచ్ అంటే ఏం లేదండి, ఎంఎస్ఎంఈ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఉంది, అట్లాగే డిఆర్డిఏ ఉంది, అట్లాగే కొన్ని ఇంకా అసోసియేషన్స్ ఉన్నాయి. ఇట్లా వీళ్ళని అప్రూవ్ అయ్యి వీళ్ళని ఇట్లా చెయ్యాలి, ఇది మాకు ఇది ఉందని చెప్పి వాళ్ళు ఏదో అక్కడికి వెళ్తే కొన్నిట్లో మెంబర్షిప్ ఉంటుంది, మెంబర్షిప్ చేరాలి అసోసియేషన్స్ వాటిలో. అంటే తర్వాత వాళ్ళకి స్టైఫండ్ అది వస్తుంది అనమాట. అసోసియేషన్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరు ట్రైనింగ్ అయినా సరే వాళ్ళకి ట్రైనింగ్ అయినందుకు స్టైఫండ్ ఇస్తారు, మంచి వర్క్ వస్తుంది. వీళ్ళని కాంటాక్ట్ చేసి వీళ్ళని ఇది చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అయితే 10th క్లాస్ అప్ టు 10th క్లాస్ ఉండాలి అనమాట. అది కంపల్సరీ ఉండాలని రూల్ పెట్టేస్తారు కనుక అదే వాళ్ళు బాధపడక్కర్లేదు. ఇంకా అసోసియేషన్స్ ఉన్నాయి, చాలా అసోసియేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అసోసియేషన్స్ లో కూడా వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవచ్చు. మేడం, మరి గవర్నమెంట్ ని అప్రోచ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 10th క్లాస్ అయినా ఎడ్యుకేషన్ ఉండాలి అని మీరు ఇందాక అన్నారు. కాకపోతే చాలా మంది మహిళలకి ఆ మాత్రం కూడా ఉండక ఇంట్లోనే మిగిలిపోతారు. సో అలాంటి వాళ్ళు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఎవరిని అప్రోచ్ అయ్యి ఇలాంటివన్నీ వాళ్ళు చేసుకోగలరు? ఇలాంటి ఉపాధి అవకాశాలు ఇప్పుడు అసోసియేషన్స్ ఉన్నాయి, మాది కూడా ఒకటి పెట్టాం, ఇంకా అది ఇనాగ్రేషన్ అవ్వలేదు. అందరూ అడిగారు అనమాట, ప్రతి కమిషనర్ మీరు ఇండస్ట్రీ తరపున అందరికీ డొనేషన్స్ ఇస్తారు, మీ ఇండస్ట్రీ మీరు చూసుకుంటారు, మీరు కూడా అంటే చాలా మందికి ఫ్రీగా ట్రైనింగ్స్ ఇచ్చారు. కాకపోతే అట్లాగే అందరికి కూడా మన స్టేట్లో కూడా మిమ్మల్ని చూసి ఇంకొకరు అట్లా కొన్ని అసోసియేషన్ పెట్టి అట్లాగే స్టేట్ డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను 18 years నుంచి ఎంఎస్ఎంఈ కమిషనర్, డిఐసి కమిషనర్స్ వీళ్ళందరూ కూడా అడిగారు అనమాట, హ్యాండ్ ఇండస్ట్రియల్ కమిషనర్ వాళ్ళందరూ కూడా. అయితే నాకు వీలు పడలేదు. ఇప్పుడు సరే అని చెప్పి మేము కూడా విఎండి అసోసియేషన్ అని చెప్పి స్టార్ట్ చేసాము. అట్లాగే ఈ మా అసోసియేషన్లో ఏం చేరొచ్చు, లేదంటే ఇంకా ఇట్లాంటి అసోసియేషన్స్ ఉన్నాయి ఉమెన్ ఎంటర్ప్రైనర్, అందులోకి వెళ్ళి వాళ్ళు అక్కడ మెంబర్షిప్ చేరితే అక్కడ నుంచి ఏమవుతుందంటే వాళ్ళకి అన్ని ట్రైనింగ్ ఉంటుంది, పావలా వడ్డీ ఉంటుంది, ఇది వరకు మనం చెప్తున్నాం, సబ్సిడీ అన్ని కూడా ఇంకా వాళ్ళే అసోసియేషన్ తరపున. దానికి ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు. అంటే కొన్ని ఎడ్యుకేషన్ అంటే అన్నిట్లు కాదు, కొన్నిటికి. కాకపోతే పాత జనరేషన్ వాళ్ళకి భయపడక్కర్లేదు. అంటే ఇది మనం ఒక ఓన్లీ చదువు లేని వాళ్ళు ఒక పాచి పనికో ఒక ఇంటి పనికో పనికొస్తారు అనుకోకుండా వాళ్ళ ఐడియాతో చూసి ఇప్పుడు వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు బాగా టీవీ పబ్లిసిటీ ఉంది, టీవీలో కూడా ఎన్నో ప్రోగ్రాలు చూస్తున్నారు, ఎన్నో ఇది చేస్తున్నారు కనుక వాళ్ళకి కొన్ని ఐడియాస్ వస్తాయి. మనం ఇది చూసాం ఈరోజు ఈ ప్రోగ్రామ్, లేదంటే ఇది వాళ్ళకి ఉపాధి ఉంది,
లేదంటే అక్కడ విన్నాము ఈ పేపర్లో వచ్చింది అట్లా అని చెప్పి వాళ్ళు ఒక ఐడియా చేసుకొని ఆ వీధి వాళ్ళను ఆ స్ట్రీట్ వాళ్ళను ఒక 10 మంది మనం గ్రూప్గా వెళ్ళి అక్కడ చేసి ఇక్కడ ఒక యూనిట్ పెడతాం, ఒక చిన్నది ఇంట్లోనే. ముందు పెద్దగా, ఎందుకంటే మనం యూనిట్ పెట్టాలంటే స్థలం కావాలి, అన్నీ కావాలి కనుక ఒకళ్ళ ఇంట్లో ఒక ఏదో హాల్లో ఒక కిచెన్ తీసుకొని అట్లా ఏదో కుకింగ్ది, లేదంటే ఇప్పుడు చెప్పా కదా టైలరింగ్ది, ఇట్లా 1 by 1 పెట్టుకొని వస్తే స్టెప్ బై స్టెప్ అది మనకి బిజినెస్ అనేది ఒకసారి స్టార్ట్ చేస్తే అది మనము శ్రద్ధగా చేస్తే మాత్రం మనకి ముందుకు వెళ్ళిపోతాం అనమాట. లేదు నాకు ఇది అందరికీ ఉంటారు, అందరికీ వైఫ్, భార్య, భర్త, అత్త, మామ, తల్లి, తండ్రి, అన్ని పిల్లలు అంతా తప్పదనమాట. ఎందుకంటే స్త్రీ అంటే అమ్మ రూపం అనమాట. స్త్రీ అన్నీ చెయ్యాలి, ఇవతల అత్త మామని చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, అక్క చెల్లెల్ని చూసుకోవాలి.